పాడుగాను ఏం రాజకీయాలో ఏందో సచ్చినోళ్ళు సావంగా సావుల పేరు చెప్పి సవాలచ్చ తిట్టుకుంటున్నారు లీడర్లు. నూతిల వడ్డోని మీద నూరు రాలేస్తందుకు నేను ముంగటుంటా అని ఒకలు, పీనుగుల మీద ప్యాలాలు ఏరుకుంటారా అని ఇంకొకళ్ళు. అబ్బో మీరు సొక్కమైనోళ్ళంటే ఆహా మరి మీరు సొక్కమైనోళ్ళు అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటున్నారు. రాజమండ్రి పుష్కరాల కాడ భక్తులు చచ్చిపోయిన ముచ్చట మీద గిట్ల లొలి నడుస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు మానవత్వం ఏమాత్రం ఉన్నా అసలు పక్కకు తప్పుకొని రాజీనామా చేసి కాశీకి పోయి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది మీ యొక్క చేతకారితనం కదా, నీచమైన ఆలోచనతో ముఖ్యమంత్రి చేయడం వల్ల ఇవాళ ఎంతమంది చనిపోవడం అనేది. ఇప్పుడు కంటతడి పెడతా ఉన్నా అంట, గ్లిజరీన్ వేసుకున్నారో ఇంకేం వేసుకున్నారో మాకు తెలియదు. అవును సార్లు సర్కార్ తప్పే చేసింది, కానీ మీరేం చేసినట్టు ఏనాడన్నట్టు ముఖాన ఏం జరుగుతున్నదో చూసిండ్రా? ఎట్లా చేస్తే మంచిగా ఉంటుందో సర్కార్కి ఏమన్నా సలహా ఇచ్చిండ్రా? మాకేం పట్టి మాకేం ఖర్చు అన్నట్టు చేస్తుంది. గంత పెద్ద పుష్కరాలు జరుగుతున్నాయి, ఆఫీసర్లు ఒక్కరే ఎంతకని చేస్తారని మీ పార్టీల కార్యకర్తలు సాయానికన్నా తోలిండ్రా? స్వచ్ఛంద సంస్థలు భక్త సంఘాలు పోయి శాతనైన కాడికి మంచి చెడ్డలు అరుచుకున్నాయి. మీకు ఆశోయి లేకపాయే. మంది వచ్చినాక మైకుల ముంగట్టుకొచ్చి లొల్లి పెడితే ఏమొస్తుంది సాలరు పబ్లిసిటీ కాకుంటే? ప్రతిపక్ష నాయకుడిగా మీ డ్యూటీ ఏమి? మీరు కూడా క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్, మీరు ఎందుకు పోలేదు అక్కడికి? ఎందుకు ఆ పనులు చూడలేదు? శవ రాజకీయాలు చేయకండి అని చెప్పి కూడా. అవును, ప్రతిపక్షాలు శివ రాజకీయాలే చేస్తున్నాయి అనుకుందాం. మీరు శివాలను చేస్తేనే వాళ్ళు పోయి పేలాలు ఏరుకుంటున్నది. మీకు ఇప్పుడు గుర్తొచ్చినాయా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని? పోటేన్ల కామన్ ఆఫీసర్లతో మీటింగ్ల మీద మీటింగ్లు పెడతారు కానీ ఒక్కనాడన్న కర్మ పార్టీల లీడర్ను పిలిచి ఏం చేద్దామని అడిగినరా? అడిగితే మీ కిరీటాలు పడిపోవునా, ఓదాకు చిన్నతనం అవునా? అమరావతికి ముగ్గు వస్తే ఎవరిని విలువకపోతురి, పుష్కరాలకు కూడా ఎవరిని విలువకపోతురి. ఇవేమన్నా మీ ఇంటి కార్యాలా, మీ ఇంట్లో పండుగలా? అందరి సలహాలు తీసుకున్నాక కూడా ఇట్లనే అయితే సర్కార్కి ఇంత పెద్ద మాట రాకపోవు కదా. కానీ ఇంట్లో లీడర్ల తప్పే కాదు, పుష్కర తానాలకే పడ్డ పబ్లిక్ది కూడా పెద్ద తప్పే. తోసుకుంటా పోకుంటే ఒక అర్ధగంట లేటుగా తానం చేస్తే పుణ్యం రాకుండా పోతుందా? ముసలోళ్ళను పిల్ల జల్లని వేసుకొని ఎందుకీ ఉరుకులాట? 12 రోజులలా ఎప్పుడు చేసినా పుష్కర తానమే అవుతుంది. పుణ్యం తర్వాత ముదాలు పానాలు అయితే కాపాడుకోవాలి కదా. అందరూ ఆలోచన చేయాలి ఇది కూడా.